మీ అందరికీ దండాలు పెట్టుకుంటున్నాను. ఖచ్చితంగా నేను హామీలు ఇచ్చిన ప్రతి ఒక్క పని మీరు ఎవరు చెప్పినా కూడా భయపడవద్దు. మీరు ఎవరైనా చెప్పినా కూడా డిష్ మీ చేతుల్లోనే ఉంది. మేము ప్రతి ఒక్క ఇంటికి వస్తుంటాము కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. గెలిచిన వెంటనే మీకు ఇచ్చిన హామీలన్నీ నేను నెరవేరుస్తాను. ఎలాంటి మాట తప్పకుండా మీకు చేయించకపోతే అడగండి. నేను మీ 16 వార్డులోనే ఉన్నాను, వేరే వార్డులో లేను. ప్రతిరోజు డిష్ వెంకటేశ్వర్లు మీ గడప గడపకు వస్తూనే ఉంటాడు. మీరు ఎవరు బెదిరించినా ఏమి చెప్పినా ఇది అబద్ధం కాదు, ఇది నిజము అని ఖచ్చితంగా మీరు భావించి మీకోసమే నేను నిలబడ్డాను. ప్రతి ఒక్క పేదరికం లేకుండా నేను పేదరికంతోనే ఈ స్టేజ్కి వచ్చాను. నేను భూపాలపల్లికి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఈ భూపాలపల్లి మొత్తం 75% జ్యోతుల వెంకటేశ్వర్ల తెలియని మనుషులు అంటూ లేరు. వీళ్ళు చిన్న ఏజ్ పని చేయరు, వీళ్ళతోని కాదు అని అనుకోకండి. మీకు 30 వార్డులలో కంటే ఎక్కువ నేను పని చేసి మొన్న పని మొదలు పెట్టిస్తాడు. ఇవాళ గట్లా అంటే ఆయనే శిలాపలకాలు వేస్తాడు. శిలాపలకాల మీద శిలాపలకాలు. ఇవాళ శిలాపలకాలు వేస్తే పనులు కావు. శిలాపలకాలు వేసిన కాడ నువ్వు తెచ్చిన ఫండ్ ఏంది, నువ్వు దేని ద్వారా ఫండ్ వచ్చింది, నువ్వు దేని ద్వారా పని చేస్తానో అని ప్రజలకు చెప్పాలి. ఇవాళ ఏం చెప్పకుండా గత ప్రభుత్వం ఏం చేయలే, గత పాలకులు ఏం చేయలేదంటే మిస్టర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సంగతి తెలియజేస్తాను. ఎందుకంటే రమణారెడ్డి గారు చేసిన పనులు ప్రజల దగ్గర ఉన్నాయి, అక్కడ కనిపిస్తాయి. మేము పోయి చెప్తాం. అక్కడ నువ్వేం చేసినావో వచ్చి చెప్పినాక గత పాలకులు ఏం చేయలేదని మాట్లాడాలని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తాం. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఎంతసేపు ఇవాళ ఇక్కడ ఇట్లా జరుగుతుంది, ఇవాళ ఇట్లా జరుగుతా అంటే భయభ్రాంతులకు గురి చేసుడు, వాళ్ళకి ప్రచారాలకు పోవద్దు, వాళ్ళు వేసిన పోస్టర్లు చింపాలి, ఇట్లానా లేకుంటే అంటారట. ఇవాళ ఇంకొక గాడ చెప్పిందట పక్క వార్డులో ఇక చెప్తాడట అక్కడ ఈ మంగళోనికి చెప్పినా ఈ మంగళోని కాళ్ళు మొక్కమనడము ఏడవడమా ఇదా అమ్మ? కాళ్ళు మొక్కమని ఏడిస్తే పనులు అవుతాయా? మనకు పని చేసే సత్తా ఉంటే పనులు అవుతాయా? ఏముంటే పనులు అయితే మీరు ఆలోచన చేయండి. సత్తా ఉండాలి, పని చేయాలనే సత్తా ఉండాలి. కాళ్ళు పడతారు, కాళ్ళ మీద పడతారు, కాళ్ళు గుంజుతారు. ఇవాళ అదే పని జరుగుతుంది. ఇవాళ కాళ్ళ మీద పడితేనే ఇవాళ గెలిపించినమని చాలా మంది కోలలు చెప్తా ఉన్నారు. ఇవాళ కాళ్ళ మీద బడుడయ్యింది, కాళ్ళతో తన్నుడు కాడికి వచ్చింది ఇవాళ అని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సమాజానికి ఈ సభ్యత సంస్కారమే నేర్పుతున్నాడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ చిన్న పిల్లలకి ఇట్లాంటి పిల్లలు మొన్న ఆడుకుంటారు అక్కడ.